దేవుడి ఉదయకాలం తన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేసి మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ యొక్క ఆదివారము, ఈ యొక్క 21 రోజు ఉపవాస ప్రార్థనలో చివరి రోజున ఈ ఉదయకాలం యొక్క వాక్య ధ్యానం నిమిత్తం దేవుడు వాక్యంలో నుంచి ఒక పర్టిక్యులర్, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీ మధ్యలో పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలులు ఇతనికి ఎంతో ప్రేమతో ఒక పేరు పెట్టారు. అపోస్తలులు ఇతనికి ఒక ప్రత్యేకమైన ఒక పేరు పెట్టారు. ఎంతో ప్రేమగా పెట్టారు, చాలా జాయ్ఫుల్గా పెట్టారు, చాలా సంతోషంగా పెట్టారు, చాలా ఆనందంగా ఈ పేరుని ఆయనకి ఇచ్చారు. ఏమిటి ఆ పేరు అంటే, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36వ వచనము. అందరూ కూడా ఓపెన్ చేద్దాం బైబిల్ని. అపోస్తల కార్యం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 36. త్వరగా తీద్దాం. కుప్రలో పుట్టిన లేవియుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండెను. అతని పేరు యోసేపు, కానీ అపోస్తలులు ఇతనికి, అరే నీ పేరుకు తగినట్టుగా నువ్వు డిఫరెంట్గా ఉన్నావయ్యా, కాబట్టి మీకు ఒక పేరు ఇవ్వాలనుకుంటున్నాం. యోసేపు కాదు, నీ పేరు బర్నబా, ఇంగ్లీష్లో బర్నబాస్. బర్నబా అనే ఒక పేరు నీకు ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే నీ యొక్క జీవితాన్ని మేము గమనించినప్పుడు, నీలో ఉన్న ఆనందాన్ని గమనించినప్పుడు, నీ ప్రవర్తన గమనించినప్పుడు, నీ మాటలు గమనించినప్పుడు, నీకు యోసేపు అన్న పేరు కన్నా బర్నబా అన్న పేరు చాలా బాగా సూట్ అవుతుందని అపోస్తలులు బర్నబా అని పేరు పెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఆదరణ పుత్రుడు. ఆదరణ పుత్రుడు, హెచ్చరించువాడు అని కనబడ్డది, కానీ అది ఇంకొక రకంగా అర్థమవుతుంది మనకి. లేదా ప్రోత్సహించేవాడు, ఎంకరేజ్ చేసేవాడు, ఆయన ప్రజల్ని ప్రోత్సహించేవాడు. కాబట్టి అపోస్తలులు అతనికి ఇచ్చిన పేరేమిటంటే, బాబు నీకు ఒక పేరు ఇస్తున్నాము బర్నబా, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రజల్ని ప్రోత్సహించేవాడు. నీ దగ్గరికి ఎవడొచ్చినా ప్రోత్సహించబడతాడు. నీ దగ్గర 10 నిమిషాలు కూర్చున్నా వాడు ప్రోత్సహించబడతాడు, 5 నిమిషాలు కూర్చున్నా ప్రోత్సహించబడతాడు. నువ్వు చాలా ప్రత్యేకమైన వాడవు, నువ్వు ప్రోత్సహించేవాడవు. కాబట్టి ఇదిగో నీకు బర్నబా అని పేరు ఇస్తున్నాం. ఎవరి బర్నబా? అతను ఒక లేవి గోత్రానికి చెందినవాడు, చాలా ఐశ్వర్యవంతుడు, ఆస్తిపరుడు. తనకు భూములు ఉన్నాయి, వాటిని అమ్మేసి అపోస్తలుల దగ్గర తీసుకొచ్చి పెట్టాడట. ఆ వచనం కంటిన్యూ చేయండి అమ్మా. అక్కడ ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడట. బైబిల్లో బర్నబా, పౌలు ఒక జోడీగా కొంతకాలం ఉన్నారు. తర్వాత పౌలు, శీలా కొంతకాలం ఒక జోడీగా ఉన్నారు. తర్వాత లూకా పౌలు, మార్కు పౌలు, తిమోతి పౌలు మనం చూస్తూ ఉంటాం. సో ఈ చాలా ప్రత్యేకమైన బర్నబా ఏం మామూలు వ్యక్తి కాదు, ఆషామాషి వ్యక్తి కాదు. పలుకుబడి ఉన్నవాడు, ధనం ఉన్నవాడు, ఆస్తి ఉన్నవాడు, వయసులో కూడా పెద్దవాడు. స్టిల్ తనకున్నటువంటి ఆస్తిని అమ్మి ఆ వెల తీసుకొచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టి, దీన్ని ఇక్కడ జరుగుతున్న పరిచర్యలో దీన్ని వాడనని చెప్పి దేవుని పరిచర్యకు తనవంతుగా ఆయన ముందుకు వెళ్ళినవాడు ఆయన. హల్లెలూయా. తనవంతుగా తాను ముందుకెళ్ళగలిగిన చాలా సహృదయుడు, చెప్పాలంటే ధారాళమైన హృదయం కలిగిన వాడు. ఈ అపోస్తలులు ఇతనికి పేరు పెట్టినందుకు నిజంగా ఆ పేరుకు తగినట్టుగా ఆయన జీవించాడు. ఎందుకంటే అతనిలో అలాంటి అద్భుతమైనటువంటి గుణాలు మనం ఈరోజు ఒక 2-3 మనం చూడబోతూ ఉన్నాం. అపోస్తల కార్యంలోకి మనం వెళ్దాం. 11వ అధ్యాయం. ఇతని కోసం బైబుల్ ఆల్రెడీ లూకాసు మనం చదివాం కదా. అపోస్తలు 4:26లో మనం ఏం చూసామంటే, అతడు ఆస్తి గలవాడు, దాన్ని అమ్మి వెలదెచ్చి అపోస్తల దగ్గర పెట్టాడు. అంటే అతను పిసినిగొట్టుగోడు కాదు, లేకపోతే డబ్బు ఉంటే జీవితం ఉంటుంది అనుకున్నవాడు కాదు, కానీ దేవుని కోసము తన ఆస్తిని సైతం కూడా నిర్లక్ష్యం చేసిన ఒక మంచి హృదయం గలవాడిగా మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు అపోస్తల కార్యం 11వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ 23వ వచనము నుండి దయచేసి గట్టిగా చదవాలని కోరుతున్నా. అపోస్తల కార్యం 11:23 నుంచి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును
స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. చూడండి, అంతియోకియా వరకు వచ్చాడు. 22వ వచనం మీరు గమనిస్తే, యెరూషలేములో ఉన్న ఈ యొక్క అపోస్తులు అంతియోకియాలో ప్రజలు ప్రభునందు విశ్వాసం ఉంచారని వాళ్ళు విన్నప్పుడు ఎలాంటి వ్యక్తిని పంపించారంటే ఈ యొక్క బర్నబాను పంపించారు. బర్నబా స్వతహాగా ఒక మంచి గుణం కలిగిన వాడు. ఏంటంటే ప్రజలను ప్రోత్సాహపరిచేవాడు, కేవలం ఎంకరేజ్ చేసేవాడు కాదు, వాళ్ళ జీవితాలని మలిచేవాడు. వాళ్ళ జీవితాలను ఇతన్ని పంపితే ఈ టైంలో మనము యెరూషలేమును వదిలి అంతియోకియాలోకి వెళ్ళలేం. ఎందుకంటే మనకున్న కమిట్మెంట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఎవరిని పంపాలి, ఎవరిని పంపితే అక్కడ పని జరుగుతుంది అని ఆలోచన చేస్తే ఇతని బర్నబాను వాళ్ళు అంతియోకియాకి పంపారు. బర్నబా అంతియోకియాకి వచ్చి ఏం చేస్తున్నాడంటే అక్కడున్న ప్రజలను చూసి ఏం చేశాడు చూడనమ్మా. అంతియోకియా వరకు తను పంపిరి అంటే బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. హెచ్చరించనంటే మనం సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అన్నట్టు కాదు. హెచ్చరించడం అంటే వారిని ఆదరించాడు, ఎంకరేజ్ చేశాడు, బలపరిచాడు. లేకపోతే ఇలా ఉండండి అలా ఉండండి అని ఒక మంచి ప్రోత్సాహకరమైనటువంటి గైడ్లైన్స్ని, ఒక గైడెన్స్ని వాళ్ళకి ఇచ్చాడు ఆయన. 24వ వచనంలో అతని గురించిన విషయం రాయబడింది, చూద్దాం. అతడు బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. మళ్ళీ చెప్పాలి, ఈ వాక్యం ఏమంటుంది? బర్నబాసు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన మంచివాడు, సత్పురుషుడు, గుడ్ మ్యాన్, ఒక మంచి వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడినవాడు. ఎంత పర్టికులర్గా బైబిల్ ఒక్కొక్క వర్డ్ని మెన్షన్ చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలని దేవుడు రాయిస్తున్నాడు అన్నమాట. అందరి దగ్గర ఆత్మ ఉంది కానీ పరిశుద్ధాత్మ లేదన్న విషయం తెలియజేస్తున్నాడు. వీరికి వారికి ఉన్న తేడా ఏమిటంటే వీరు నిజముగా దేవుని ఆత్మతో నింపబడిన వారైతే వారిలో దైవ గుణాలు అనేవి ఎలా బయటకు వస్తాయో ఈ యొక్క వాక్యంలో రాయబడింది. ఒకానొక సమయంలో యేసు ప్రభు సమరయకు వెళ్ళాడు. సమరయ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు 2-3 రోజులు అక్కడ ఉన్నాడు. అనేక మందికి వాక్యం చెప్పాడు, రోగులను బాగు చేశాడు, అందరినీ బాగు చేసి వెళ్ళిపోయాడు. తర్వాత కాలంలో యేసు ప్రభు ఆయన శిష్యులతో సమరయ గుండా వెళదాం అనుకుంటే ఈ సమరయులు ఆయనను పట్టణంలోకి రానివ్వనప్పుడు యాకోబు, పేతురు, యోహాను వీళ్ళు చాలా కోపంతో నింపబడి యాకోబు అంటాడు, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దించి వారిని చంపేయాలా? ఒకప్పుడు నీ వలన మేలు పొందినోళ్ళు, ఒకప్పుడు నీ వలన వాళ్ళు వాక్యం విన్నారు, ఒకప్పుడు నీ ద్వారా అద్భుతాలు పొందారు, అప్పుడు నేను సాధారణంగా ఆహ్వానించి ఇప్పుడు నువ్వు ఆ గ్రామం నుండి వెళ్తానంటే రానివనంటారా? నేను ఆకాశం నుండి అగ్ని దించేదునా, వాళ్ళని చంపేద్దునా అని అడిగిండంట ఒక ఆయన. ఎందుకంటే దేవుడు దెయ్యాల మీద అధికారం ఇచ్చాను, రోగుల మీద అధికారం ఇచ్చాను, మీరు కుష్ఠరోగుల్ని బాగు చేయండి, శుద్ధులుగా బాగు చేయండి, చనిపోయిన వారిని లేపండి, సువార్తను ప్రకటించిన అధికారం వీళ్ళకి ఇచ్చాడు కదా. వీళ్ళేమనుకున్నారు? అవసరం చంపేసే అధికారం కూడా ఉందనుకున్నారు వీళ్ళు. అఫ్కోర్స్ వాళ్ళ మీద అభిషేకం అంత శక్తివంతమైందే. పేతురు కాలంలో చూడండి, పేతురుతో అబద్ధం ఆడుతూనే చచ్చిపోయారు మనుషులు. బికాస్ ద అనాయింటింగ్ ఈజ్ సో హెవీ. వాళ్ళ పిలుపు వాళ్ళంత బలంగా, అభిషేకం అంత బలంగా పనిచేస్తుంది. జస్ట్ ఒక అబద్ధం ఆడినందుకే దే డైడ్. ఆలోచన చేయండి. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ? నువ్వు కలిగి ఉండవలసినది కలిగి ఉండక, కలిగి ఉండకూడని ఆత్మ, కలిగి ఉండకూడని ఆలోచన, ప్రేరేపణ నీలోకి రావడం కరెక్ట్ కాదు అని దేవుడు వారిని గద్దించాడు. హల్లెలూయా. ఈయన విషయానికి వస్తే ఇతను పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, తర్వాత విశ్వాసముతో నింపబడినవాడు. ఆత్మ యొక్క ఫలం ఏంటి చెప్పండి? ప్రేమ, సంతోషం, సమాధానం, చెప్పాలి, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం. సో దేవుని యొక్క ఆత్మ ప్రొడ్యూస్ చేసేటువంటి ఫ్రూట్స్లో విశ్వాసము. ఇది ఒక సాధారణంగా లేదు. ఆ మ్యాన్ మాట్లాడితే ఎప్పుడు డౌట్గా మాట్లాడలేదు, ఎప్పుడు అతనితో మాట్లాడితే డిసప్పాయింట్ గాము, ఎప్పుడు అతను విశ్వాసంతో కూడి మాట్లాడేవాడు, ఎప్పుడు కూడా విశ్వాసపు మాటలు మాట్లాడేవాడు, ఎప్పుడు కూడా మనిషి బాగుపడతారని నిరీక్షణ కలిగించేవాడు, జీవితం బాగవుతుందన్న ఒక ఆలోచన కలిగినవాడు, ఎట్లయినా పరిస్థితి మారుతుంది రాబై వాంత 5 నిమిషాలు కూర్చుంటే చాలు ఆ ధైర్యం వచ్చేంత విశ్వాసం కలిగినవాడు ఈయన.
అపోస్తలు అన్నారు, ఇతన్ని పంపండి యెరూషలేము నుంచి ఎక్కడికి, అంతియోకియాకి. కొంతమందితో కూర్చున్నాం అనుకోండి, ఎప్పుడు నెగిటివే మాట్లాడుతుంటారు. నిజంగా నేను ఒక పాస్టర్ గారు నాకు తెలుసు, చాలా పెద్ద పాస్టర్ గారు. ఆయన వయసులో కానీ, అనుభవంలో కానీ, ఆస్తిలో కానీ, సంఘం యొక్క సంఖ్యలో కానీ చాలాసార్లు సేవకులతో పాటు ఉండడానికి ఇష్టపడతాను. కానీ ఆయన ఒక్కని దగ్గర మాత్రం ఉండడానికి ఇష్టపడను. అవకాశం వచ్చినా తప్పించుకుంటాను నేను. అతనితో 2 నిమిషాలు నువ్వు ఉన్నావంటే భయభ్రాంతుడు అయిపోతావు. గడగడలాడిచ్చి నీ సేవ వదిలేసి పారిపోయేట్టు చేస్తాడు. హీ విల్ మేక్ యూ టు రన్. పరిగెత్తరా బాబా అన్నట్టు చేస్తాడు. పరిగెత్తు, ఆకాశంలో అగ్ని కురుస్తుంది, పరిగెత్తు అంటే ఆ కొండలకు పారిపోయారు లోతు, ఆయన భార్య బిడ్డ. అలా ఉంటుంది పరిస్థితి. అసలు ఎంతగా అంటే నీకు దేవునిపై ధైర్యము, వాక్యము, విశ్వాసం అన్నీ పోతాయి. పోయిగా నిన్ను భయముతో నింపేస్తాడు. గడగడగడలాడిచి మళ్ళా ఆయన తెలివి ఏంటంటే, నిన్ను ఆయనతో ఉంటే కొంచెం నేను ధైర్యంగా ఉంటానేమో, ఇప్పుడు నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏమి కాదు, ఏదన్నా చేయగలిగితే నేను ఏదైనా నీతోటి ఉండి సహాయం చేస్తా అన్న క్రియేట్ చేస్తాడు మైండ్. ఓ మై గాడ్. అందుకే ఆయనతో ఎప్పుడు అవకాశం వచ్చినా ముందే నిర్ణయించుకుంటుంది, వద్దు. ఎందుకంటే ఆయనతో ఉంటే నేను ఎదిగేవాడిని కాదు, 5 నిమిషాలు చాలా ఆయనతో నీకు. అందుకే నేను బాగా గమనించండి, ఎవరిని పంపాలి అని ఒక ఆలోచన పెద్దలకు వస్తే బర్నబాను పంపండి అన్నారు. ఇతను వెళ్తే కార్యం సాధించుకొని వస్తాడు, ఇతను వెళ్తే మనుషులను బలపరిచి వస్తాడు, ఇతను వెళ్తే నలిగిపోయిన వారిని, చితికిపోయిన వారిని, విరిగిపోయిన వారిని జీవితాన్ని ప్రభులో కట్టి వస్తాడు, ఇతను వెళ్తే శ్రమలు కూడా మనుషులు మర్చిపోయేంత ప్రేమగా మాట్లాడగలిగి వస్తాడు. అంతియోకియాలో శ్రమలు కలుగుతున్నాయి. సంఘానికి శ్రమలు, మనుషులకు శ్రమలు, క్రైస్తవులకు శ్రమలు, సేవకులకు శ్రమలు కలుగుతున్నప్పుడు, అందరూ కృంగిపోయినప్పుడు ఏమంటున్నాడు అతను? వెళ్ళి వారి దగ్గరికి, చెప్పండమ్మా, మీరు వచనం చూడండి, 23వ వచనంలో, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని. బాబు మీరు డిసప్పాయింట్ అయ్యి దూరం కాకండి, దేవునికి ఏం కండి, దగ్గరగండి. దేవుణ్ణి ఇంకా స్ట్రాంగ్గా హత్తుకోండి, ఇంకా బలంగా ఉండండి, ఇంకా చక్కగా ముందుకెళ్ళండి అని చెప్తూ చూడండి అతను వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తాడు. అందుకే ఆ కింద వచనం 26వ వచనంలో పౌలు ఈ బర్నబా కలిసి 1 సంవత్సరం ఉన్న తర్వాత బహుజనులు వాక్యమునకు బోధించారు. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు ఏమనబడ్డారు? క్రైస్తవులు అనబడ్డారు. హల్లెలూయా. అప్పటి వరకు డిసైపుల్స్ అని పిలువబడేవారు, శిష్యులని పిలువబడేవారు. అక్కడ అంతియోకియాలో మొట్టమొదటి పేరు వీళ్ళకి కలిగింది ఏంటంటే, వీరు క్రైస్తవులు అన్న పేరు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. క్రైస్తవులు అన్న పేరు వారికి పెట్టడం జరిగింది. అంటే పబ్లిక్ పెట్టారు, వాళ్ళు పెట్టుకోలేదు, పబ్లిక్ పిలిచారు అట్లా క్రైస్తవులని, క్రిస్టియన్స్ అని. బట్ వాక్యం మీరు గమనిస్తే అంటే వాళ్ళు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వచ్చాడు బర్నబా అంటే, ప్రజలను ప్రోత్సహించుటలో పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ప్రజలను విశ్వాసముతో బలపరచుటలో పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఈరోజు నీతో ఎవరు మాట్లాడినా, ఈరోజు నువ్వెవరితో మాట్లాడినా వారిని బలపరిచే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. అందరిలో బలహీనతలు ఉండే ఉంటాయి, అందరిలో లోపాలు ఉండే ఉంటాయి, అందరిలో ఏవో కొన్ని పొరపాట్లు ఉండే ఉంటాయి, లేవని కాదు. కానీ నువ్వు దాన్ని హైలైట్ చేస్తే కేవలం వారిని అలాగనే వారిని కృంగచేయడం కన్నా, దానికంటే ముందుగా దేవుని కృపతో వారిని బలపరిచి వాళ్ళ బలహీనతలు వారు జయించే వారిగా వారిని మార్చడమే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. హల్లెలూయా. ఇతడు ఎంత గనుడో చూడండి. ఆ బైబిల్ గ్రంథంలో మీరు చదివితే అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అంటే సౌలు పౌలుగా మారకముందు అతను క్రైస్తవులందరినీ హింసించేవాడు. ఎవరైతే యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నారో, లేక గ్యాదర్ అవుతున్నాడో, వెళ్తున్నాడో, చెప్తున్నాడో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు. అలాంటి సమయంలో దేవుడు సౌలుని దర్శించి అతను మారు మనసు పొందాడు, పాపక్షమాపణ పొందాడు. ఇప్పుడు సౌలు అనబడి ఈ వ్యక్తి పేరు కూడా మార్చబడి పౌలుగా మారి దేవుడు సేవ చేస్తుంటే ఎవ్వరూ పౌలుని నమ్మడం లేదు. యెరూషలేములో ఉన్న శిష్యులు కూడా నమ్మడం లేని పరిస్థితి. ఎవరు ఆయన నమ్మట్లే. ఎందుకంటే ఒకప్పుడు ఎంత కఠినాత్ముడో,
క్రూరుడో. ఇప్పుడు పౌలు వస్తుందంటే వాళ్ళకి డౌట్ ఏంటంటే ఇతడు లోపలికి వచ్చి ఒక నాటకంగా కూర్చొని లేకపోతే ఒక వేగువాళ్ళలాగా వచ్చి మనతో సైలెంట్గా కాసేపు అందరి లెక్క తెలుసుకొని ఒకసారి చంపేస్తాడేమో, లేక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వేరే వాళ్ళతో చంపిస్తారేమో అని సంఘాలు ఏవి కూడా పౌల్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు బర్నబా అతనిని చేరదీశాడు. బర్నబా పౌలుని తీసుకున్నాడు, పౌలుని హత్తుకున్నాడు, పౌలుని చేరదీశాడు, పౌలుని పట్టుకొని యెరూషలేముకి తీసుకెళ్ళి అపోస్తలులకి పరిచయం చేశాడు. మీరు అనుకున్న ఆ పౌలు, ఆ సౌలు వేరు, ఈ పౌలు వేరు. అది అప్పుడు ప్రభు దర్శించకముందు, ఇప్పుడు ప్రభు దర్శించిన వాడితను అని అతడు చాలా పౌలుని ఎంకరేజ్ చేశాడు. అరే పౌలు ఇంత పరిచయం చేశాడు, ఇంత చేశామంటాం కదా, పౌలు జీవితంలో కూడా ఒక ప్రధానమైన పాత్ర కలిగిన వాడు బర్నబా. మన జీవితాలు ఊరికే అలా పైకి వచ్చేవు. మనలో దేవుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా మనల్ని బలపరిచి మలచి సరిచేసి ఈరోజు దేవుడు ఇక్కడ నిలబెట్టగలిగాడు. ఆయన నాకు ఎవరు లేరు, నాకు నేనే పైకి లేశానన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు ప్రతి వారిని బలపరచడానికి ఆయా సమయాలలో ఆయా సందర్భాల్లో ఎవరొక్కరిని మన జీవితంలోకి దేవుడు తీసుకొని వస్తాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్మన్నట్టు దేవుడి చేత దీవించబడిన వారిని నీ జీవితంలోకి తీసుకొచ్చి నిన్ను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా పండుగడిగా. మనం దీవించబడాలంటే దీవించబడిన వారు రావాలి, వారు వచ్చి దీవించాలి, వారు మనల్ని దీవెనగా మార్చాలి. అందుకే ఇతని లైఫ్లో ఒక అద్భుతమైన సంఘటన మనం చూస్తున్నాం. చూడండి 9వ అధ్యాయం, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలోకి వెళ్దాం. 26వ వచనం నుంచి చూద్దాం. అతడు అంటే బర్నబా యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు, ఎవరు? పౌలు గారు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని ఎవరు నమ్మట్లేదు? మిగతా శిష్యులు, ప్రభుని నమ్మిన శిష్యులు ఈయనని పౌలుని శిష్యుడిగా నమ్మడం లేదా? అందరూ అతనికి విశ్వాసం కంటే ఎక్కువ ఏం పని చేసింది? మళ్ళీ చెప్పండి గడిగా, ఇంకొకసారి చెప్పండి. విశ్వాసం కంటే ఎక్కువ ఏం పని చేసింది? ప్రాణ భయం పని చేసిందా లేదా? కానీ బైబిల్ చెప్తుంది బర్నబా విశ్వాసముతో నిండిన మనుష్యుడు. బర్నబా విశ్వాసముతో నిండిన వాడై పౌలుని దగ్గరికి వెళ్ళాడు. ఒకళ్ళు చంపితే ఫస్ట్ ఎవరిని చంపాలి? ఇప్పుడు పౌలు బర్నబాని చంపాలి. సో మరణ భయం లేకుండా విశ్వాసముతో నిండిన వాడిగా కనబడుతున్నాడు. తర్వాత చదవండి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి హల్లెలూయా పౌలుని ఇతను చేర్చుకొని అతన్ని వెంటబెట్టుకొని ఇనిషియేటివ్ తీసుకొని అతడి అపోస్తలుల దగ్గరికి వెళ్ళి అపోస్తలులకి పౌలు కోసం పరిచయం చేసి అతని సాక్ష్యాన్ని తెలియజేసి అతను మారు మనసును తెలియజేసి అతడు చేస్తున్న పరిచర్యను తెలియజేసి అన్నిటిని చేసి ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అతనిలో ఉన్న గొప్ప లక్షణం మనం చూడగలుగుతున్నాం. మన సహోదరుడు మంచిగా ప్రార్థన చేస్తాడు, మన సహోదరుడు మంచిగా పాట పాడతాడు, మన సహోదరుడు మంచిగా వంట చేస్తాడు, మన సహోదరుడు మంచిగా ఏదైనా కార్యక్రమం ఉంటే అసలు చాలా అద్భుతంగా నిర్వహిస్తాడు, మన సహోదరుడు చాలా గొప్పగా విశ్వాసంలో సాక్ష్యం కలిగిన వాడు అని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఏం చేశాడట, ముందుకి నడిపించే పాత్ర కలిగిన వాడు బర్నబాస్. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఇంకా పౌలు కోసం మరొక పాయింట్, మన ఈ యొక్క బర్నబా కోసం మరొక పాయింట్ మనం చూద్దాం. 15వ అధ్యాయంలో చూద్దాం రండి. అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో 31వ వచనం నుండి 41వ వచనంలో ఒక సంఘటన ఉంది. దాని కొరకు మనం చూద్దాం. 31వ వచనం నుండి 41వ వచనం, అపోస్తల కార్యం 15వ అధ్యాయం. చాలు 36 నుంచి చదవండి.
కొన్ని దినములైన తర్వాత ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. పౌలు అన్నాడు అంటే వీళ్ళు మొదటి మిషనరీ యాత్ర, రెండవ మిషనరీ యాత్ర, మూడవ మిషనరీ యాత్ర అని పౌలు 3 యాత్రలు చేస్తాడు. మొదటి యాత్రలో అనేక సంఘాలని బలపరుచుకుంటూ అనేకులకు వెళ్ళి వాక్యం చెప్తూ వచ్చారు పౌలు బర్నబాస్. తర్వాత పౌలు బర్నబాతో అంటాడు, మనం ఎవరెవరికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చామో వారు ఎలా ఉన్నారో, వాళ్ళ స్థితి ఎలాగుందో వారిని బలపరుద్దాం రండి అని చెప్పి బర్నబాతో అన్నాడు. బర్నబాడు సరే వెళ్దాం అన్నాడు. అయితే అక్కడ ఏం జరిగింది, అప్పుడు మార్కు అను మారు పేరు గల వెళ్ళేటప్పుడు మనము మార్కును వెంట పెట్టుకొని పోదాము అని బర్నబా పౌలుతో అన్నాడు. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలచని. ఇప్పుడు గమనించండి, పౌలు బర్నబా ఇద్దరు కలిసి మరలా ఒక ప్రయాణం చేద్దాం అనుకున్నారు, అన్ని సంఘాలను అందరిని దర్శిద్దానికి. వెళ్ళేటప్పుడు బర్నబా ఏమనంటే మార్కును వెంట పెట్టుకుని వెళ్దాము, కుర్రోని తీసుకెళ్దాం అన్నాడు. పౌలు అన్నాడు, లేదు లేదు, వాడు ఆల్రెడీ ఫెయిలియర్ క్యాండిడేట్. ఎందుకంటే ఇంతకుముందు పంపూలియాలో మనతో కూడా రాక మనల్ని మధ్యలో వదిలేశాడు. దేనికి వదిలేశాడో తెలియదు, పెద్ద హిస్టరీ మనకు తెలియకపోయినా, పర్టికులర్ రీజన్ మనకు తెలియకపోయినా, బహుశా ప్రాణభయానికి వదిలేశాడో, కష్టాల భయానికి వదిలేశాడో, పౌలుని శీలని మధ్యలో వదిలేసి ఉంటాడు. బర్నబాని బాధలు పట్టుకోలేక, తిండి సరిగ్గా దొరక్క, బట్టలు సరిగ్గా దొరక్క, ఏదో కారణాలతో వదిలేసి ఉంటాడు. అయితే ఇప్పుడు మరలా బర్నబా దగ్గరికి ఏదో రకంలో మరలా చేరాక పౌలు ఏమంటున్నాడంటే, ఒకప్పుడు మనల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాడిని ఇప్పుడు మరలా మనం వెంట కష్టపడి తీసుకుని వెళ్ళడం కరెక్ట్ కాదంటే బర్నబా అన్నాడు, లేదు తీసుకెళ్దామని. పౌలు అన్నాడు, లేదు వద్దు. ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, చాలా వాదన జరిగింది. 39వ వచనం, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి అప్పుడు దాకా కలిసున్న పౌలు బర్నబాలు ఎవరి కొరకు విడిపోయారు చెప్పండి గట్టిగా. అయితే బర్నబా మార్కు కొరకు విడిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే పౌలు మహాశక్తిమంతుడు, వాక్యం ఉన్నవాడు, అభిషేకం ఉన్నవాడు. బర్నబా కూడా ఈక్వల్ అపోస్తులుగా పిలువబడినంత స్థాయిలో పరిచయం చేసిన వాడే. అయితే ఒక్క మార్కు కొరకు వాళ్ళిద్దరికి తీవ్రమైన వాదము కలిగితే వాళ్ళిద్దరూ వేరైపోతే లాస్ట్కి బర్నబా మార్కును వెంటబెట్టుకొని తాను వేరొక ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు పౌలు గారి యొక్క వ్యూవే చేంజ్ అయింది. బర్నబాది చేంజ్ కాలేదు. పౌలు గారే ఏం చెప్తుందంటే, 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు, ఈసారి నువ్వు వచ్చినప్పుడు నీతో పాటు మార్కును వెంటబెట్టుకొని తీసుకురా, అతడు ప్రయోజనకరమైన వాడు. చెప్పండి ఏముంది అక్కడ, 2 తిమోతి 4:11 తీయండి. లూకా మాత్రమే నాతో ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు చెప్పండి, ఈ నిష్ప్రయోజకుడిని, ఫెయిలియర్ క్యాండిడేట్ని, నిరుపయోగమైన వ్యక్తిని బర్నబా చేర్చుకొని ఎలా మార్చాడు, ప్రయోజనకరమైన వానిగా మార్చాడు. మళ్ళీ చెప్పాలి గట్టిగా, ఎలా మార్చాడు? ఎవరైతే పనికి మాలిన వాడు అని పౌలు అన్నాడో, ఉపయోగం లేదని అన్నాడో, అసలు వీడిని తీసుకెళ్ళడం అనవసరం అన్నాడో, ఇప్పుడు అదే పౌలు మనసు మార్చుకొని అతడు ప్రయోజనకరమైన వాడిని తీసుకురా నీతో పాటు అని చెప్పాడంటే ఎలాంటి లైఫ్ స్టైల్ బర్నబా కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి. మీకు తెలుసా, పాస్టర్ లైఫ్ అంటే కేవలం మెసేజ్ చెప్పడం కాదు, జీవితంలో వారిని దేవుని కొరకు ప్రయోజనకరమైన వారిగా మార్చగలగాలి. లోకంలో కూడా వారికి ఉపయోగకరమైనటువంటి విశ్వాస జీవితాన్ని వాళ్ళకి నేర్పించగలగాలి. వాళ్ళ విధానాలను చేంజ్ చేయగలగాలి. వారి ఆలోచన విధానాలని, వాళ్ళ యొక్క దృక్పథాలని బలపరచగలగాలి. వాళ్ళని ముందుకు మోటివేట్ చేయగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటామంటే జస్ట్ 2 మాటలు చెప్పి వెళ్ళిపోవడం అనుకుంటాం. కాదు, వాళ్ళతో కూర్చున్నప్పుడు, మాట్లాడినప్పుడు, బలపరచగలిగినప్పుడు వాళ్ళతో, ఇది కాదు భయ్, నేను ఎంతోమంది చెప్తాను, డ్రెస్ బాగోకపోతే కూడా ఏం దయా బాబు డ్రెస్ బాగాలేదు, కొంచెం చేంజ్ అయ్యి, దానికి పర్టికులర్ నిలబడి ఒక వాక్యం ప్రసంగం ఏం చేయం.
ఈ పరిస్థితి బాగాలేదు, ఈ పద్ధతి బాగాలేదు, ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది, అలా చేస్తే బెటర్గా ఉంటుంది. ఏం చేస్తున్నాం? వారిని పనికొచ్చేవారిగా దేవుని కొరకును, వారి కొరకును, కుటుంబాల కొరకును, ప్రజల కొరకును, దేశాల కొరకును మనం ఎలా మార్చగలగాలి? ఒక ఉపయోగకరమైన వారిగా మనం మార్చగలగాలి. అయితే వాళ్ళని ఉపయోగకరంగా మార్చగాలంటే కొన్నిసార్లు ఆ భారమును మీదకి ఎత్తుకోవాల్సి వస్తుంది. మార్కును వెంట పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. వద్దంటే కూడా వాదించి మరి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒకవేళ పౌలు చెప్పిందే నిజమైతే మా బర్నబా ఏం చేసి ఉండేవాడు? మీరే చెప్పండి. ఇప్పుడు మార్కు వద్దు అంటే కూడా బర్నబా వెంటబెట్టి తీసుకెళ్ళాడు కదా, తీసుకెళ్ళడా లేదా? చెప్పండమ్మా. మరి ఏం చేయాలి అప్పుడు పౌలు గారు? నేను చెప్పాను, వద్దంటే కూడా తీసుకెళ్ళావు, వాడు మళ్ళా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటే అప్పుడు బర్నబా ఏం చేసి ఉండేవాడు? ఆయన పరిస్థితి ఎలా ఉండేది? నేను ఒక మాట చెప్తా వినండి. బర్నబా ఏమన్నాడు తెలుసా? పర్వాలేదు, కనీసం నా దేవుని ప్రేమ కొంతవరకైనా నేను అతని కొరకు చూపించగలిగాను. హల్లెలూయా. ఏమైనావాడు తెలుసా? నేను మరొక అవకాశం అతనికి నేను ఇచ్చాను. అట్లీస్ట్ నన్ను దేవుడు అందుకు వాడుకున్నందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నా దేవుడికి అనేవాడు. అంటే జీవితంలో మరొక ఛాన్స్ ఇవ్వడం నేర్పించాడు బర్నబా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరొక అవకాశాన్ని ఇచ్చేటువంటి నాయకుడిగా మనకు కనబడుతున్నాడు బైబిల్లో. ఈరోజు యేసు ప్రభు కూడా మనల్ని ఎందుకు క్షమిస్తున్నాడంటే మరొక ఛాన్స్ ఇవ్వడానికి. మరొక ఛాన్స్ మన జీవితంలో ఆయన క్షమాపణ ద్వారా ఇచ్చాడు కాబట్టి మనకు మరొక జీవితం అంటున్నాం, కొత్త జీవితం అంటున్నాం, లేకపోతే మారు మనసు అంటున్నాం, రక్షణ అంటున్నాం, బాప్తిజం అంటున్నాం. దీని అర్థమేంటి తెలుసా? మరొక లైఫ్ మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. హల్లెలూయా. ఇది బాగా బర్నబాస్కి అర్థమైంది. అందుకే నాడు బర్నబా నేను ఖచ్చితంగా మార్కును వెంట పెట్టుకుని వెళ్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఎందుకు ప్రోత్సహించాం తెలుసా చాలామందిని? కారణం మనకు తెలవకుండానే మనలో ఒక రకమైనటువంటి స్వార్థం ఉంటుంది. స్వార్థం ఏంటంటే నేనే ఉండాలి, నేనే కనబడాలి, నేనే చేయాలి, నా పేరే ఉండాలి, నా ఇల్లే ఉండాలి, నా పిల్లలే ఉండాలి అన్నది ఒక స్వార్థం. ఓకే, మొట్టమొదటిది ఏం చేస్తుందంటే ఈ స్వార్థం ఉన్నప్పుడు వేరే వారిని ప్రోత్సహించడానికి మనం బయటికి రాం, వేరే వారిని ముందుకు తీసుకురావడానికి మనం బయటికి రాం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క స్వార్థము అందుకే బైబిల్ చెప్తుంది అతను పరిశుద్ధాత్మతో నిండినవాడు, విశ్వాసముతో నిండినవాడు. అతనిలో ఈ శరీర కార్యాలు పనిచేయడం లేదు, దేవుని ఆత్మ కార్యం పనిచేస్తుంది. కాబట్టి అపోస్తులు సైతము గమనించి అతనికి పేరు పెట్టారు. నువ్వు ప్రోత్సహించేవాడవు, ఆదరించేవాడవు, బలపరిచేవాడవు, నువ్వైతేనే అంతియోక్యాలు సరిపడతావని పంపించారు ఆయనని. హల్లెలూయా. ఇక రెండవది ఏంటి తెలుసా? ఒక మనిషిని ఎందుకు ప్రోత్సహించారంటే వాడి మీద అసూయ. అసూయ ఎప్పుడు కలుగుతుంది చెప్తా వినండి. ఎగ్జాంపుల్, నేను ఒక పాట పాడాను, నన్ను బాగుంది అన్నారు అనుకో, అప్పుడు నీకు అసూయ కలగదు, అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. నేను పాట పాడాను, నా తర్వాత ఈ పాప పాట పాడింది, ఇప్పుడు ఈ పాప పాట బాగుంది అన్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏం కలుగుతుంది మనసులో? చెప్పండి, ఏం కలుగుతుంది? బాధ కలుగుతుందంటే నీ హృదయంలో యు హ్యావ్ ఏ జెలసీ. ఒకడు బాగా చేశాడు అని అన్నాడంటే, ఒకడు బాగుంది అని అన్నాడంటే అంటే నేను చేసింది బాగాలేదా, నేను పాడింది బాగలేదా, అంటే ఇన్ని రోజులు నన్ను వాడుకున్నావా, ఇన్ని రోజులు నేను అవసరానికి పనిచేశానా, ఇప్పుడు యాక్చువల్లీ దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ జెలసీ. ఇది ఒక అసూయ ఆత్మ. కానీ సంఘంలో ఉండవలసింది అది కాదు, మీ కుటుంబాల్లో ఉండవలసింది అది కాదు, మీరు కంపెనీల్లో ఉండవలసింది అది కాదు. మీరు పరిశుద్ధాత్మతో నిండుకొని వెళుతున్నప్పుడు అక్కడ ప్రజలలో పనిచేస్తున్న అసూయను సైతము మనం పారద్రోలగలిగిన వారిగా ఉండాలా. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యాకోబు యోసేపునకు ఒక చొక్కా గుట్టించాడట. అది విచిత్రమైంది, అందమైంది. ఎందుకు చొక్కా గుట్టించారంటే ఈ 10 మంది అన్నలు ఎంతసేపు తండ్రికి దూరంగా ఉండేవాళ్ళు, ఎంతసేపు వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు వీళ్ళకి తండ్రితో కూర్చొని మాట్లాడే టైం లేదు, కాలం లేదు, సమయం లేదు, బుద్ధి లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పాపం ఈ అబ్బాయి పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదా చిన్నప్పుడే. కాబట్టి ఈ అబ్బాయి కోసం యోసేపు తండ్రికి ఇంకా ప్రేమ కలిగి ఆ అబ్బాయి ఎప్పుడు తండ్రితో పెరగడం వల్ల ఒకరోజు అందుబాటులో ఉన్నాడు, చక్కగా ఒక షర్టుకు వచ్చింది, టక్కుమని కొని కొడుక్కేసాడు అంతే. ఆ రోజు నుంచి ఆయన పరిస్థితి చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఏమొచ్చింది, ఈయనకి ఒక షర్టు కొన్నారు, ఆయనకు కొనలేదు.
అక్కడి నుంచి చేంజ్ అయిపోయింది పరిస్థితి. బైబిల్ చెప్తుంది యోసేపును కనీసం ఎలా ఉన్నాడు నాడి, తమ్ముడు ఎలా ఉన్నాడు అని కూడా అడగలేదట. ఎందుకంటే లోపల ఏముంది? అసూయ చేత నిండిన వారై, ద్వేషము చేత నిండిన వారై, ఈర్ష్య చేత నిండిన వారై, కోపము చేత నిండిన వారై కనీసం తమ్ముడు ఎలా ఉన్నాడని మాట కూడా అడగలేదట వాళ్ళు. ఎందుకు? లోపల వాళ్ళకి ఏం పని చేస్తుంది? అసూయ పని చేస్తుంది. దే డోంట్ ఆస్క్. బైబిల్ చెప్తుంది యేసు ప్రభుని ఏమీ చేయలేక మనుషుల అసూయతతో నిండి ఆయనని ఎలాగును చంపుదామా అని ఆలోచించారంట. ఎందుకు? ప్రధాన యాజకులు ఉపదేశిస్తున్నారు, యేసు ప్రభు కూడా ఉపదేశం చేస్తున్నాడు. పరిసయ్యులు బోధ చేస్తున్నారు, యేసు ప్రభు కూడా బోధ చేస్తున్నాడు. అక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు. మరి వాళ్ళు చేసినప్పుడు జరగనప్పుడు, ఈయన చెప్పగానే జరిగినప్పుడు ప్రజలలో ఆనందాన్ని వాళ్ళు చూశారు, సంతోషాన్ని వాళ్ళు చూశారు. యేసు ప్రభు ఎవరి మీద భారాలు వేయలేదు, వాళ్ళ భారాలు తీసేస్తానన్నాడు ఆయన. గుడ్డివానికి చూపునిచ్చాడు, చెవిటివాడికి చెవులిచ్చాడు, మోగవాడు మాట్లాడుతున్నాడు, కుంటివాడు నడుస్తున్నాడు, గుడ్డోడు అన్ని జరుగుతున్నప్పుడు ప్రజల్లో ఆనందం వచ్చిందట. అందరేపటి ఏమొచ్చింది? అందరేపల్లటి ఏమొచ్చింది? దెయ్యాలు వదిలి పారిపోతున్నప్పుడు ప్రజలు చూసి ఆనందించారు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, 3 రోజులు కూర్చొని విన్నారంటే ఏమి కృప ఉందండి. అబ్బా బాబా, ఈరోజు 3 గంటలు ఎవరైనా కూర్చొని ప్రసంగం వింటారా అండి? మీరు చెప్పండి అమ్మా. అరగంట కాగానే బైబిల్ చూసి నాకు తెలుసు బైబిల్ ముందే మూసేస్తారు వాళ్ళు. చాలా టైప్ అయింది పాస్టర్ గారు, ఇప్పుడు 9:30 అయిపోయింది, బంద్ కర్దేతా. బట్ వెన్ జీసస్ ఇస్ స్పీకింగ్, ఎప్పుడైతే ప్రజలు యేసు ప్రభు మాట్లాడుతున్నాడో ఆయన నోరు తెరిస్తే ప్రజలు ఎంజాయ్ చేశారు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మోషే పీఠం మందు కూర్చుండేవారు, వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు తలలు పట్టుకొని ఎప్పుడు బంద్ చేస్తాడు రా నాయన. తేడా చూసినప్పుడు వీళ్ళు ఏమీ చేయలేక ఏం చేస్తున్నారు? యేసు ప్రభు ఎలాగైనా ఏం చేయాలా? చంపేద్దాం. మీరు చూడండి, అపోస్తలైన పౌలు, శీల, బర్నబా వీళ్ళు పరిచర్యకి వెళ్తున్నప్పుడు అనేక మంది యూదులు యేసునందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు ఈ మిగతా యూదులు వాళ్ళ సమాజ మందిరాల్లో ఉన్నవారు అసూయ చేత నిండి వారిని ఎలాగైనా ఏం చేద్దాము? చంపేద్దాం అనుకున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యం అలా ఉండదు. దేవుడు అంటున్నాడు వాడిని ఎంకరేజ్ చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం తీయండి. 1 Thessalonians 5:11 త్వరగా. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకరు ఆదరించి ఒకరికొకడు ఏం కలగజేయండి? క్షేమాభివృద్ధి కలగజేయండి. ఆదరించడం అంటే ఏంటి? క్షేమాభివృద్ధి కలగజేయడం అంటే ఏంటి? ఆదరించడం అంటే ఏంటి? బలపరిచావు, ఎంకరేజ్ చేసావు, ఓదార్చావు, హత్తుకున్నావు, చేరదీశావు. అయితే అది ఒక్కటే సరిపోదు. నేను బలపరుస్తున్నా కదా, ఓదారుస్తున్నా కదా, నీ కన్నీరు తుడుస్తున్నాడు కదా, ఇది ఒక్కటే సరిపోదు. రెండోది, వానిలో క్షేమాభివృద్ధి కలగాలంటే వాడు ఎదగాలి, వాడు మార్పు చెందాలి, వాడు వర్ధిల్లాలి, వాడు తిరిగి వాని కాళ్ళ మీద నిలబడగలగాలి. సో బర్నబా చేసిన పని కేవలం వారిని ప్రేమించి ఆదరించలేదు, వారిని ప్రయోజకులుగా తయారు చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనము కూడా గమనించాలి, నీవు కేవలం ఆదరించబడ్డావు, వేరే వాళ్ళని ఆదరిస్తున్నావు సరిపోదు, వాళ్ళని కూడా ఉపయోగకరమైన వారిగా మార్చండి. ఇన్నేళ్ళు పరిచర్యలో ఎప్పుడు నేను గమనించలేదు, బ్రదర్ ఈ పాస్టర్ గారు ఈ సిస్టర్ బాగా పాట పాడుతుంది, ఈ ఆదివారం కొద్దిగా ఈ అమ్మాయికి పాటకు అవకాశమే అండి, ప్రతి వారం నేనే పాడుతున్నా కదా పాట అని ఎప్పుడు ఒక్క సిస్టర్ ముందుకు వచ్చి నేను చూడలే. ప్రతి వారం నేనే కదా అని చేస్తున్నాను, ఈ వారం ఈరోజు వాళ్ళు వస్తారు, చాలా బాగా చేస్తారండి, ఒకసారి వాళ్ళకి అవకాశమే అండి. వి విల్ నాట్ టాక్. అలా జరుగుతుంది అంటారా? అలా అలా అడగట్లేదంటే మనలో 2 వెళ్తున్నాయి. ఏంటి? ఒకటి స్వార్థం, నేనే ఉండాలి. రెండోది ఏంటిది? అసూయ, నువ్వు రాకూడదు. దావీదును చంపడానికి కారణమే లేదు. దావీదే అడిగాడు సౌలుని, ఎందుకు చంపాలనుకుంటున్నావు? నాలో ఏ అపరాధం ఉందంటే, నాకు కూడా తెలుసు నా కుమారుడా, నాయనా, నా తండ్రి, నీవు నిర్దోషివనియు నీతిమంతుడవనియు నాకు తెలుసు, కానీ ఏం చేద్దు, నాకు దెయ్యం పట్టింది, నాకు ఆ దెయ్యం నిన్ను చంపాలని ప్రేరేపిస్తుంది. దావీదుకు కూడా తెలుసు అతనిలో ఏ తప్పు లేదని, సౌలుకు కూడా తెలుసు దావీదులో ఏ తప్పు లేదు, కానీ అసూయ ఏం చేస్తుంది? చంపాలని.
అందుకే మనం కూడా కొంతసార్లు కొంతమంది కోసం ఎందుకు తప్పుగా మాట్లాడతాము, లేక ఎందుకు అలా మాట్లాడతామంటే వాళ్ళ మీద ఎక్కడో ఒక రకమైన అసూయ ఉండుట చేత వాళ్ళ కోసం మనం నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వారిని ఏం చేస్తున్నాం, ఒక రకంగా చంపే ప్రయత్నం చేస్తున్నాం. వాడి మనసులో వానికున్న గుడ్ విల్ని, వాడి మనసులో ఇతని మీద ఉన్న ఒక మంచి అభిప్రాయాన్ని ఏం చేస్తున్నారు, వీళ్ళు చంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకో, బైబిల్ చెప్తుంది నువ్వు ఆదరించగలగాలి ఒకరినొకరు, అలాగే ఒకరినొకరు క్షేమాభివృద్ధి. అంటే నీ ఆదరణ కేవలం ప్రేమ వరకు ఉంటే సరిపోదు, వాడు బాగుపడాలి. అందరూ చెప్పండి, ఏం కావాలి? వాడు ఏది చేసినా ఆదరిస్తా, ఏం చేసినా ఆదరిస్తా. ఆదరించడం అంటే ఏంటిది? అంతేకాదు, దుఃఖంలో ఉన్నావు కాబట్టి ఈ టైంలో ఓదారుస్తావు, ఆదరిస్తావు. కానీ మరలా పోయి తప్పు చేస్తానంటే నువ్వు ఊరుకుంటావా? లేదు. వాడిని ప్రయోజకునిగా మనం మార్చగలగాలి, వాడు ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చగలగాలి, వాడిని సరైన వ్యక్తిగా మార్చగలగాలి. అయితే మనం వానికి అలా ప్రోత్సహిస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూసి నమ్ముతాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ఒక్కసారి చదవండి. మనము కొన్నిసార్లు ఇతరులను ప్రోత్సహిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని నువ్వు ప్రోత్సహించావనుకుందాం, లేక ఇద్దరిని నువ్వు ప్రోత్సహించావనుకుందాం, దేవుడు చూస్తలేడా ఆ వ్యక్తిని నువ్వు ప్రోత్సహించింది? ఆ వ్యక్తిని ప్రయోజకుడిగా మార్చింది దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడ చూడండి, అక్కడ లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవాలి. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇవ్వండి, చూడండి, మీరు ఇవ్వండి. మీరు ఒక వ్యక్తిని బలపరచండి, ఒక వ్యక్తిని మీరు ప్రోత్సహించండి, ఒక వ్యక్తిని మీరు సరిచేయండి. అనేక సార్లు నాకు వచ్చిన కొన్ని అవకాశాలలో ఆ టైంలో నేను అది చేయలేనని నాకు తెలుసు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ మీటింగ్కి నేనే ప్రత్యేకమైన ఏమంటారు గెస్ట్ స్పీకర్ని. నాతో పాటు సహాయం చేయడానికి ఇంకో పాస్టర్ గారు వచ్చారు తీసుకెళ్ళడానికి. నేను ఇద్దరు వెళ్ళాము. ఈ మీటింగ్కి వెళ్ళకముందే అక్కడ ఉన్నటువంటి కొంతమంది, మీరు ఈరోజు ఇది చేయాలా, ఈరోజు ఇది చేయాలా, మీరు ఇది చేయాలా, ఈ ప్రేయర్ చేయాలా, ఆ ప్రేయర్ చేయాలని చెప్తా ఉన్నారు. నాకు అసలు అది మామూలుగా ఎక్కట్లేదు బుర్రకి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక గైడెన్స్ ఉంది, ఆల్రెడీ నేను ఒకటి చేయాలని దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రేరేపణ ఉంది, నేను చేయలేకపోతున్నాను. సో అంటే నేను చేయలేని పరిస్థితి నాది. అప్పుడు నాకు అనిపించింది, నేను వాక్యం చెప్పాను. ఆ పక్కనున్న పాస్టర్ ఎవరైతే వచ్చి నన్ను తీసుకొచ్చాడో ఆయనకి చెప్పాను, ఈ టైంలో నువ్వు ఇది చేయగలుగుతావు, కమ్, నువ్వు చేయగలుగుతావు, దేవుడు నీకు ఆ కృప ఇచ్చాడు, ఆ వరం ఇచ్చాడు దా అని చెప్పి అతను పిలిచి ఆ పని చేయడానికి అతనికి అప్పగించినప్పుడు మీకు తెలుసా అద్భుతమైన రిజల్ట్స్ కలిగాయి. హల్లెలూయా. కారణం చేయలేమని కాదు, మనకు ఆ టైంలో దేవుడు అవకాశం ఇవ్వలేదు, మనకు ఆ టైంలో దేవుడు అనుగ్రహించలేదు. ఆ పని ఇప్పుడు ఆయన చేయగలిగినంత పర్ఫెక్ట్గా నేను చేయలేను, అది ఆయనే చేయగలుగుతాడు. నాకు అర్థమైంది, అరే మనం పడిపోతాం రా, తగ్గిపోతాం రా, దిగిపోతాం, ఎవరికి కావాలి? మనం దేవుని రాజ్యం కొరకు పనిచేస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కొరకు పనిచేస్తున్నాం. దేవుని రాజ్యంలో మన అందరం ఒక సభ్యులమై ఉన్నాం. చెయ్యి కంటే కాలు గొప్పదా, కాలు కొట్టే చెయ్యి గొప్పదా? చెప్పండి, మీరే చెప్పాలి గట్టిగా. అట్టట్లో అవుతుంది బ్రదర్. కాలు అంటది నేను లేకుండా నువ్వెట్లా నిలబడ్డావని, చెయ్యి అంటది నేను లేకుండా నువ్వెలా ముందుకు ఏ పనులు చేసి నేను పోషించుకోగలుగుతావు అని అంటుంది. వాస్తవానికి రెండు సమానమైన బాధ్యత కలిగి ఉన్నవే. హల్లెలూయా. అయితే ఒక్కదానికొకటి ఏం చేయాలి? కోఆర్డినేట్ చేసుకోగలిగితే రెండు ఆరోగ్యంగా ఉంటాయి. మహిమ కలుగును గాక. అయితే దేవుడు అనుకున్నాడు, దేవుడు నన్ను చూశాడు, ఎస్ నాన్న నువ్వు ఇక్కడ మోమాట పడకుండా, ఇక్కడ నేనే కనబడాలన్న ఉద్దేశం లేకుండా నువ్వు చేసిన ఈ త్యాగం నేను చూసా. సో దేవుడు నాకు మరికొన్ని అవకాశాలు ఇచ్చాడు, మరికొన్ని చోట్ల దేవుడు సేవ చేయడానికి. హల్లెలూయా. జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది దెయ్యాలు బట్టి ఉన్నారు. ఇక్కడైనా చాలామంది ఆల్రెడీ ప్రార్థన కోసం రెడీగా ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు కోసం ముందుకు రాగానే చేయబెట్టంగానే దెయ్యం మేనిఫెస్ట్ అయింది, లోపల నుంచి దెయ్యం బయటకు వచ్చి ఎవరిలోనే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళతో కూర్చుంటే ఇక్కడ చాలా సమయం వ్యర్థమైపోతుంది. నాకు తెలుసు ఆ సంగతి. అక్కడ నాకు ఒక పాస్టర్ ఉన్నాడు, నువ్వు ఇక్కడ రా, వచ్చి ఫస్ట్ ఈ దెయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టు, ఈ లోపల నా రోగుల కోసం ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఆయన నేనెందుకు చేస్తాను, మీరు కదా రాయా బాబు, దేవుడి పని నీది నాది కదరా, వచ్చి వెళ్ళగొట్టు. ఆయన వచ్చి దెయ్యాలు వెళ్ళగొడితే ముగ్గురు టపటపటప కింద పడ్డారు. ఈ లోపల నేను రోగుల కొరకు ప్రార్థన చేస్తూ కూర్చున్నాను. హల్లెలూయా. లే మన పరువు పోతుంది, మన విలువ పోతుంది. ఏం పోదు. ఇవ్వుడి మీకు ఇవ్వబడును. ఎలా ఇవ్వబడుతుంది తెలుసా? అణిచి
కుదించి దిగజారినట్లు మనుషులు కొలిచి మీ ఒడిలో పోస్తారు. అది దేవుని వాగ్దానము. చదవండి వాక్యం ఏముంది అక్కడ. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలిచిపోస్తారయ్యా. హల్లెలూయా. ఒకరిని ప్రోత్సహించాను, నా అవకాశం పోయింది, నా ఛాన్స్ పోయింది, నా ఏవి పోలేవు. దేవుడు మరికొని నీ కొరకు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో పోగొట్టుకోవచ్చేమో, దేవుని దగ్గర పోగొట్టుకునేది ఏమీ లేదు. దేవుని దగ్గర పొందుకునేదే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మన అవకాశాలు పోయినని బాధపడతాం. పర్లేదు, దేవుడు మనకిచ్చేవాడు ఉన్నాడు, మనం ఎందుకు దిగులు పడాలి? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పగలు మన హృదయాల్లో దేవుడి కార్యం చేయాలి. ఏంటంటే మనలో స్వార్థం పోవాలి, మనలో జలసీ పోవాలి, మనలో ద్వేషం పోవాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నిండగలిగిన వ్యక్తిగా మారాలి, విశ్వాసముతో నింపబడిన వ్యక్తిగా మారాలి, దేవుని ఆత్మతో నింపబడి ప్రతి పనిలో దేవుని యొక్క మహిమను కనపరచగలిగిన వాడిగా మారాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలండి చేతులు గట్టిగా హల్లెలూయా. ఆబ్వియస్లీ నేను మా పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు సేవకు వచ్చినాక వంట రాదు, కానీ నేర్చుకున్నాను. వంట కొరకు ఒక వారం రోజులు ఉపవాసం ఉండి ప్రేయర్ చేశాను. ప్రభువా నన్ను దర్శించిన ఆయన, నాకు వంట రాదు, ఏమి రాదు. ఎందుకంటే టీ పెట్టమంటే టీ పొడి కాఫీ పొడి రెండు కలిపేసి ఇచ్చేవాడిని మా అయ్య గారికి. సో అలాంటి పరిస్థితి అనమాట. అది మనం అన్నీ కలిపేసి మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళం. సో ఆయన అన్నాడు, నీకు వంట చేయడమే రాదు, నువ్వేం సేవ చేస్తావు అన్నాడు ఆయన. అనగానే ఆ మాట చాలా సీరియస్గా, అరే నేను సేవ కోసం వంటకు వచ్చానా, వంట కోసం సేవకు వచ్చానా? అయినా సరే వంట చేస్తే సేవ వచ్చిద్దని అంటే అర్థం ఏంటిది, ఇప్పుడు ఏం నేర్చుకోవాలి నేను అని నిర్ణయించుకొని, ఇక నేను చెప్పకుండా ఒక 5 days ఫాస్టింగ్ ఉండి వారం రోజులు ఇంకా ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థన చేయడం చేసి వంట చేయడం మొదలుపెట్టా. దేవుడు నన్ను దర్శించాడు, నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో యూట్యూబ్లు లేవు కాబట్టి చూసి నేర్చుకోవడానికి అసలు ఏమీ ఫోన్లే లేవు కనుక, సో దేవుడు ఇచ్చిన ఆలోచన తప్పున తలంపు చప్పున అది చేసి నేర్చుకోవడం మొదలుపెట్టా. నేర్చుకున్నాక నా తర్వాత ఇంకో 2-3 కుర్రోళ్ళు బైబిల్ కాలేజీలోకి వచ్చారు. విషయం ఏంటంటే మా పాస్టర్ గారికి ఒక అలవాటు, తినంగానే బాగుందనుకో, బాగుందయ్యా అంటాడు. ఈ వేరే వాళ్ళు బాగాలేదే అనడం. సమస్య ఏంటంటే నాకు అందులో ఒక మనిషికి కొంచెం వంటలు చేయడం వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒక వంట అలవాటైనాక వేరే వంట తినాలంటే కొంచెం వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సరే మా పాస్టర్ గారు ఈ వంట బాగుందయ్యా అనగానే వేరే కుర్రోడు కూడా అప్పుడప్పుడు వంట చేసేవాడు. విషయం ఏంటంటే ఆయన చాలా ఫీల్ అయిపోయేవాడు. జనరల్గానే మనిషి కంటాక ఏముంటుంది, కొంచెం బాధ కలుగుతుంది కదా. నేను అనేవాడిని, అయ్యా వంటలదేముంది గొప్ప విషయము, నువ్వు కూడా సరిగ్గా ప్రార్థన చేసుకొని సరిగ్గా శ్రద్ధ పెట్టు, దేవుడు నీకు కూడా సహాయం చేస్తున్నంటే. అతనికి అంత ప్రార్థన ఇవన్నీ ఉండదు. ఆయనకి ఏంటంటే ఎంతసేపు పొగిడేవాళ్ళు కావాలి. అయితే విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను వంట చేస్తానో ఆ రోజు అన్నం తింటాడు కదా ఆయన. నేను వంట చేసిన ప్రతిరోజు తినేవాడు కాదు. ఎందుకు తినేవాడు కాదు అంటే కారణం ఏమీ లేదు. అర్థమవుతుందండి? రీజన్ ఏంటి? మనిషికి అసూయ ఉన్నప్పుడు ఏం చేస్తే అప్పుడే అనారోగ్యం వచ్చింది, అప్పుడే బలహీనత వస్తుంది, అప్పుడే మనసు బాగోదు, అప్పుడే కడుపు బాగోదు, అప్పుడే తినబుద్ధి కాదు. కారణం ఏంటంటే లోపల ఏం పని చేస్తుంది? హల్లెలూయా. అంటున్నాను, ఈ స్పిరిట్ బ్రేక్ అయిపోతేనే దేవుని కృపావరాలు నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఏం అనుగ్రహించబడతాయి? బర్నబా అపోస్తలునే నిలబెట్టి పరిచయం చేయగలిగాడంటే, మార్కుని ప్రయోజకుడిగా చేయగలిగాడంటే, అతనిలో ఇలాంటి మనలాంటి స్వభావాలు ఉంటే చేయలేడు. అతడు సత్పురుషుడని బైబిల్ చెప్తుంది. అంటే అతను పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండినవాడు కనుక మనం కూడా అట్టి దేవుని కృపతో నింపబడి ముందుకు సాగాలి. ఈరోజు ఒకరిని తక్కువ చేసే మాటలు కాదు, మనం ఒకరిని ప్రోత్సహించే మాటలు మాట్లాడదాం. అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. అందరూ కూడా ఈ సమయంలో లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా మమ్మల్ని కూడా దర్శించండి. ఈ ఉదయకాలం మీరు కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాలం మీరు కృపను అనుగ్రహించండి. మీ కృపను అనుగ్రహించండి. ప్రభువా ఎవరెవరి జీవితాల్లో నాయనా అయ్యా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారో వారిని ప్రోత్సహించేవారిగా, బలపరిచేవారిగా, కేవలం ప్రోత్సహించడం బలపరచడం మాత్రమే కాదు కానీ వారిని ప్రయోజకులుగా చేయగలిగిన కృప మాకు కావాలయ్యా.
అలాగున మాకు కావాలయ్యా. నీ పరిశుద్ధాత్మతో నింపయ్యా. ప్రతి ఒక్కొక్కరిని ప్రభు వారిలో ఉన్న స్వార్థము తొలగించండి నాయన. వారిలో ఉన్నటువంటి ఈర్ష్య అసూయలను తొలగించండి నాయన. వేరే వాడు కూడా బాగా కావాలి, వాడు కూడా ప్రయోజకుడిగా మారాలి, వాడు కూడా ప్రసంగించేవాడిగా మారాలి, వాడు కూడా బోధించేవాడిగా మారాలి, వాడు కూడా పాడేవాడిగా మారాలి, వాడు కూడా మంచి మంచి ఉద్యోగంలో స్థిరపడగలగాలి, వాడు కూడా వ్యాపారంలో స్థిరపడగలగాలి, వాడు కూడా గొప్పవాడిగా మారాలి. నాకంటే ఇంకా ఎక్కువగా దీవించబడాలన్న మంచి మనస్సును కలగచేయండి నాయన. స్వార్థాన్ని తీసివేయండి ప్రభువా, స్వార్థాన్ని తీసివేయండి నాయన. అసూయని తీసివేయండి యేసు నామములో. ఇప్పుడే తొలగిపోవునుగాక. ఎవడైనా బాగుపడుతుందో చూసి బాధపడే మనసు ఎవరినైనా ఉంటే యేసు నామములో తొలగిపోవునుగాక. ఎవరినైనటువంటి ఏమైనా బలహీనతలు ఉంటే యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రోత్సహించండి నాయన, ప్రతి బిడ్డను ప్రోత్సహించండి నాయన, ప్రతి వ్యక్తిని ప్రోత్సహించండి నాయన. ఎవరితో మాట్లాడినా వారిని బలపరిచేవారిగా, ప్రయోజకులుగా చేసేవారిగా, వారిని దీవించేవారిగా ప్రతి ఒక్కరు యేసు నామములో మార్చబడుదురుగాక. ఇప్పుడే వారిని ఏలుతున్నటువంటి ప్రతి అనవసరమైన పరిస్థితులు, ఆత్మలు, బలహీనతలు యేసు నామములో కొట్టివేస్తున్నాం. నీ కృపను వారికి దయచేయండి, మీ సహాయం వారికి దయచేసి బర్నబాను మీరు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నింపినట్లుగా ఇక్కడున్న వారందరినీ కూడా మీరు సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.